హలో గైస్, వెల్కమ్ అందరికి. వీడియో కొత్తగా చూసే వాళ్ళకి కానీ ఓకే ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మన వీడియోస్ చాలా షార్ట్ కట్లు లేకపోయినా కానీ అందరికి అర్థమయ్యేలాగా సింపుల్గా ఉంటాయి అన్నమాట. చూడండి, ఇప్పుడు మనకి ఒక ఎంఎస్ ఎక్సెల్ షీట్ తీసుకొని ఆ షీట్ నుంచి మనం పైవోట్ చార్ట్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి నేర్పిస్తాను. చూడండి, పైవోట్ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి. ఇప్పుడు ఒక ఎక్సెల్ షీట్ తీసుకున్నాను. నేను లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది. ఈ డేటా అంతా కలిపి నేను ఒక చార్ట్ చూపించాలనుకుంటున్నాను. అది ఎలా చూపిస్తాను ఏంటనే చూడండి ఒకసారి. ఇలా మనం ఎక్సెల్ షీట్ తీసుకున్న తర్వాత మీకు సింపుల్గా అర్థం అవడానికి ఇక్కడ కింద డౌన్ ఏరో మార్క్ తీసుకున్నట్టే షీట్ 1, షీట్ 2, షీట్ 3, షీట్ 4 అని ఉన్నాయి కదా. ఇంకో ఎక్స్ట్రా షీట్ తీసుకుంటాను. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే షీట్ 5 వచ్చింది అనమాట. క్లిక్ చేయండి. న్యూ షీట్ వచ్చింది కదా. న్యూ షీట్ వచ్చిన తర్వాత ఇక్కడ మన పైన మెనూ బార్లోకి వెళ్తే ఇన్సర్ట్ అని ఉంటుంది. ఇన్సర్ట్లోకి వెళ్ళి పైవోట్ టేబుల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మిడిల్లో అయితే ఇలా బాక్స్ అనేది ఒకటి వచ్చేసింది అనమాట. టేబుల్ లాగా మామూలుగా ఏంటి సంథింగ్ అనేసి మనం ఇక్కడ టేబుల్ ఆర్ రేంజ్ అని ఉంది కదా. అక్కడ మనం ఎక్కడి నుంచే ఎంతవరకు మనం పైవోట్ టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో మనం చెప్పాలి. అది ఎలా క్రియేట్ చేయాలంటే సింపుల్గా మనం ఇప్పుడు ఆల్రెడీ మనం బైక్ బయర్స్ అని కింద డౌన్ ఆరో మార్క్ చూస్తే మీకు అర్థమైంది. బైక్ బయర్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఆల్రెడీ షీట్ ఉంది కదా. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలంటే జస్ట్ మనం ఇక్కడ ఏ1లో ఐడి అని ఉంది కదా, ఐడి మీద క్లిక్ చేయండి. ఐడిలో క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ టేబుల్ రేంజ్లో చూసినట్లయితే మిడిల్ బాక్స్లో బైక్ బయాస్ అని వచ్చేసి ఇక్కడ సింబల్స్ వచ్చేసాయి కదా. అంటే ఏ1 అనే దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి. ఇప్పుడు మీరు మీ ఓల్ షీట్ మొత్తం కాపీ చేసి అక్కడ మీరు ఎంటర్ చేయాలంటే ఏం చేయాలంటే జస్ట్ షిఫ్ట్ కంట్రోల్ బటన్ క్లిక్ చేసి రైట్ లెఫ్ట్ రైట్ అంటే తెలుసు కదా మనకి. అప్ వాడే మార్క్, డౌన్ వాడారో, లెఫ్ట్ వాడారో, రైట్ వాడారో ఉంటుంది కదా. అలాగే మీరు షిఫ్ట్ కంట్రోల్ నొక్కేసి రైట్ డౌన్ నొక్కితే ఓల్ షీట్ క్లియర్ అయిపోద్ది అనమాట. మీరు అలాగే మిడిల్లో చూసినట్లయితే ఇక్కడ మిడిల్ బాక్స్లో టేబుల్ ఆర్ రేంజ్లో బైక్ బయాస్ అని వచ్చేసి మన టేబుల్ మొత్తం ఫిల్ అయిందని చెప్పేసి చూపిస్తుంది ఇక్కడ. అక్కడ మీరు ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేస్తే షీట్ 5 చూడండి, కింద చూడండి షీట్ 5లోకి వచ్చేసింది. పైవోట్ టేబుల్ అని ఉంది కదా, పైవోట్ టేబుల్ అని వచ్చేసింది. మీరు రైట్ చేసి చూసుకున్నట్లయితే మనం తీసుకున్న ఎంఎస్ ఎక్సెల్లో టాప్ హెడ్డింగ్స్ ఏమేమి ఉండవు, ఐడి అని, ఇన్కమ్, చిల్డ్రన్, ఆక్యుపేషన్, హోమ్ ఓనర్, కార్స్ ఇలా ఉండేవి, ఇలా ఉండేవి అనమాట. దానికన్నా చూసినట్టు ఫిల్టర్స్, కాలమ్స్, రోస్, వాల్యూస్ అని ఉండి అంటే మన ఓల్డ్ షీట్ని మనకు కావాల్సినట్టు ఎలా మార్చుకోవాలి అంటే ఎంత సింపుల్ చేసుకోవాలని చూపిస్తాము. చూడండి, ఇప్పుడు ఏమైనా ఒకటి తీసుకోండి వీటిలో పైన ఉన్న వాటిలో. లైక్ నేను ఇప్పుడు బైక్స్ పర్చేస్ తీసుకుంటున్నాను. బైక్స్ పర్చేస్ తీసుకొని నేను వాల్యూస్లో డ్రాగ్ చేశాను. చూడండి, వాల్యూస్లో డ్రాగ్ చేస్తే మన కౌంట్ ఆఫ్ పర్చేస్ బైక్స్ ఉంది కదా 1000కి వచ్చేసింది. మీకు ఈ సింపుల్గా అర్థం కావడానికి ఇక్కడ జెండర్ ఉంది కదా, జెండర్ అనేది రోస్లో పెట్టేశాను. చూడండి, మీరు చూసినట్లయితే మనకి ఇప్పుడు మేల్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది బైక్స్ కౌంట్ చేశారు, ఎంతమంది పర్చేస్ చేశారు, ఫీమేల్స్ ఎంతమంది పర్చేస్ చేశారు, వాళ్ళ టోటల్ కౌంట్ ఎంత అనేది ఒక టేబుల్ వచ్చేసింది మనకి. అలాగే మనకి ఇప్పుడు మనకి కౌంట్ కాదు, మనకి టోటల్ వాల్యూ అంటే ఎంత కాస్ట్ పెట్టి ఉన్నారు అంటే ఇప్పుడు ఫీమేల్స్ మొత్తం ఎంత కాస్ట్ పెట్టి బైక్స్ కొన్నారు, మేల్స్ మొత్తం ఎంత కాస్ట్ పెట్టి బైక్స్ కొన్నారు, మన టోటల్ ఎంత కాస్ట్ పెట్టి కొన్నారు అనుకుంటే మీరు రైట్ సైడ్ చూసుకున్నట్లే వాల్యూస్ ఉంది కదా, వాల్యూస్ దగ్గర కౌంట్ ఆఫ్ పర్చేస్ బైక్స్ ఉంది కదా, అక్కడ రైట్ సైడ్ వేరే మార్క్ ఉంది. అది క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనం వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్ అని ఉంది కదా, వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ సమ్, యావరేజ్, మ్యాక్సిమం, మినిమం, ప్రోడక్ట్ ఏమైనా ఉన్నాయి కదా. మన సమ్ కావాలి కాబట్టి సమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఓకే క్లిక్ చేస్తే మీరు చూడండి సమ్ ఆఫ్ పర్చేస్డ్ బైక్, టోటల్ సమ్ ఆఫ్ పర్చేస్డ్ బైక్ మనకి తెలియదు కాబట్టి రాలేదు. మనకి అది రావాలంటే జస్ట్ పర్చేస్డ్ బైక్స్ అని తీసుకోండి. చూడండి గైస్, మనకు అది అర్థం అవ్వాలంటే డౌన్కి మీరు స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇన్కమ్ అని ఉంది కదా, ఇన్కమ్ అనేది కూడా తీసుకొచ్చి డ్రాగ్ చేసి మనం రోస్లో కానీ కాలమ్స్లో కానీ పెడదాం. చూడండి, నేను ఇన్కమ్ తీసుకొచ్చేసి రోస్లో ప్లేస్ చేస్తున్నాను. చూడండి, ఫీమేల్స్ ఒక ఫీమేల్ ఎంత పెట్టుకున్నారు ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ వాల్యూ వచ్చేసింది అనమాట. సేమ్ అదే ఇన్కమ్ అనేది మనం డ్రాగ్ చేసేసి వాల్యూస్లో పెడదాము. చూడండి, మీరు వాల్యూస్లో పెడితే సమ్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఫీమేల్స్ మొత్తం మీద బైక్స్ కొన్నారు కదా, మనకి ఇందాక 489 సంథింగ్ అది వచ్చింది. అంత మొత్తం మీద కలిపి ఫీమేల్స్ ఎంత ఎంత అమౌంట్ అనేది పర్చేస్ చేయడానికి యూజ్ చేశారని చెప్పేసి మన టేబుల్ వస్తుంది అనమాట. అలాగే మనకి ఇప్పుడు ఒక
కంపెనీలో మన సీఈఓ గాని, మన మేనేజర్ గాని మనకు పలానా డేటా కావాలి. నాకు పలానా ఎక్సెల్ షీట్ నుంచి కొన్ని లాక్స్ అమౌంట్ నాకు ఇలా కావాలని అడిగినప్పుడు జస్ట్ మీరు ఈ పైవట్ టేబుల్స్ యూజ్ చేసి జస్ట్ మనకి ఏమేమి కావాలో అవి రౌస్‌లో కావాలో, కాలమ్స్‌లో కావాలో అడ్జస్ట్ చేసి పెట్టేసి సింపుల్‌గా ఇలా టేబుల్స్ వచ్చేసి మనం మేనేజర్‌కి ఫార్వర్డ్ చేస్తే వితిన్ సెకండ్స్ అంటే మనం ఒక 2 ఆర్ 3 డేస్ ఫైండ్ ఔట్ చేసి చేసేదాన్ని ఒక 2 మినిట్స్‌లో మనం చేసేస్తాం అనమాట. ఇదే పైవట్ టేబుల్స్ అంటే. థాంక్ యూ గైస్. థాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.